ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటే ముసలి, మొన్నటి వరకు అహల్య మీద శివుళ్ళ తాండవం చేసావు, ఇప్పుడు అమ్మమ్మలా ప్రేమామృతం కురిపిస్తున్నావు. నీతో ఏదైనా కష్టమైన ముసలి. నీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అస్సలు తట్టుకోలేము. నా ప్రేమంతా నీ కొడుకు మీదరా, నీ పెళ్ళాం మీద కాదు. నీకు కూడా గోరింటాకు పెట్టమంటావా? రా. వద్దు, నీ రాక్షస ప్రేమ నేను తట్టుకోలేను. నువ్వు వెళ్ళు. ఏంటి అహల్య, భోజనం చేయలేదంటే రాజుగారు చెప్పారు. ఏమైంది అహల్య? ఇంత టైం అవుతున్నా ఇంకా ఎందుకు భోజనం చేయలేదు? టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఏంటే, ఇందాక తిన్నావా టాబ్లెట్ వేసుకున్నావా అంటే తిన్నాను వేసుకున్నాను అని చెప్పావు. అంటే అది నేను తినలేదని చెప్తే మీరు నేను తిడతాను కొడతాను అని అబద్ధం చెప్పావా? నేను మరీ అంత దెయ్యంలా భూతంలా కనిపిస్తున్నానా ఏంటి? అయ్యో అలా కాదండి. ఏం కాదే, టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పాను కదా. నా దగ్గర అలాంటి మొహమాటం పడకు, ఏదైనా నిజం చెప్పు. నా మునిమనవుడు ఆరోగ్యంగా పుట్టాలి అంటే నువ్వు టైం టు టైం అన్నీ చేయాలి. నువ్వు కడుపుతో ఉండి టైంకి తినాలన్న బాధ్యత కూడా లేదు, కానీ బిడ్డను కరేస్తుందంట. నీకు అనవసరంగా గోరింటాకు పెట్టాను. అబ్బా, ఇదిగో ప్రేమతో గోరింటాకు పెట్టావే, మళ్ళీ తిడతావేంటి నువ్వు? వెళ్ళి ఆ చేతులు కడుక్కుని అన్నం తిను. అబ్బా, కడుక్కుంటుందిలేవే, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. చేతులు కడుక్కుని వస్తానండి, భోంచేద్దాం. ఆగండి ఆగండి. మా నాన్నమ్మ నోటికే గయ్యాలండి, తన మనసు చాలా మంచిది. చూడండి ఎంత బాగా గోరింటాకు పెట్టిందో. అవునండి, ఆవిడ అలా గోరింటాకు పెడుతుంటే మా అమ్మమ్మే గుర్తొచ్చింది. సరే, మీరు ఈ చేతులు కడుక్కోకండి, ఇలాగే ఉంచండి. రేపు మీ చేతులు ఎంత ఎర్రగా పండితే నేనంత మంచి భర్తనన్నమాట. ఏంటండి అన్నారు? ఏం లేదండి, మీరు చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. నేను కిందకి వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తాను, సరేనా? మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు వస్తాను. అదితిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు. హే చుడిదార్, నీ చున్నీ చాలా బాగుంది. రేట్ ఎంత చెప్పు పాపా, మొహమాట పడతావెందుకు? రేట్ ఎంతైనా పర్వాలేదు, మాకు ఇలాంటి చున్నీయే కావాలి. జై, ఎవర్రా మీరు? క్యాంపస్ లోకి వచ్చి అమ్మాయిలు నేర్పిస్తున్నారు. రేయ్, ఈ డ్రెస్ ఇంకా అదిరిపోయిందిరా. రేట్ ఎంత పాపా? వెళ్ళి మీ అక్కనో చెల్లినో అడుగు. నేనడిగింది డ్రెస్ రేట్ కాదు, నీ రేట్.
నమ్మి కొడతావా? ఓ రేట్ అంతా అడిగావు కదా. ఎక్కువైందా తక్కువైందా? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంట్రా? అసలు ఈ క్యాంపస్లోకి పోలీసులే రాలేరు. ఫోరం బోకులు అయి ఉంది. మీరెలా వచ్చారా? ఏంటో చూస్తున్నారు, ముందు వీడి కాళ్ళు చేతులు విరిచేయండి. వెయిట్ 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 వెయిట్. రెడ్ దాన్నింటే నీకెందుకురా? నువ్వెవరో దాని బాడీ గార్డ్వా? అవునరా, నేను తన బాడీ గార్డ్నే, తన బాయ్ ఫ్రెండ్ని, లవర్ని, అన్ని. షర్ట్ ఇప్పరా, షర్ట్ ఇప్పరా, విప్పో. రేయ్, కూర్చో, మోకాల మీద కూర్చో, కూర్చో, కూర్చో. గుర్తుపెట్టుకో, తన పేరు అదితి, తను నా మనిషి. తన మీద నీలాంటి వాళ్ళ నీడపడిన చంపి సమాధి చేస్తాను. ఈ క్యాంపస్లో ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా ఇదే రిపీట్ అవుతుంది. పండే. వాళ్ళని చూస్తే రౌడీ వెదవల్లా ఉన్నారు. పోయి అలాంటి వాళ్ళతో పెట్టుకున్నాం ఎందుకు గౌతమ్? లేకపోతే నీ జోలికి వస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మన మధ్య గాలి కూడా అడ్డు రాకూడదు.